ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టానికి తెరలిచ్చింది. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందానికి అవధులు లేవు. జగన్ చేసిన నష్టాన్ని చంద్రబాబు పూడ్చి ప్రజలకు మేలు చేస్తున్నారు అన్న సంతోషము జనంలో కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు తీరుపై సుదీర్ఘంగా సాగిన చర్చలు ఒక కొలిక్కి రావడంతో పనులు ప్రారంభమయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసిన పనులను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణ పనులపై దృష్టి సారించింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగితే తప్ప ప్రధాన డ్యాం పనులు చేపట్టడానికి అవకాశం లేదు. దాంతో డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాల్సిన సమయంలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టలేదు, పనులు చేపట్టలేదు. ఫలితంగా 2020లో వచ్చిన వరదలకు నదీ గర్భంలో ఉన్న డయాఫ్రామ్ వాల్ కొంతవరకు దెబ్బతింది. అయినా సరే వైసీపీ ప్రభుత్వం పోలవరం పనులపై నిర్లక్ష్యం వహించింది. ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. దాంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% పూర్తయిన పనులు తప్ప ఆ తర్వాత పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించింది. ప్రధానంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పోలవరం ప్రాజెక్టుని ఏదైతే నిర్మాణాన్ని కుంటుపరిచే విధంగా, అలాగే నిర్వాసితులందరినీ కూడా రోడ్డు మీద పాడేసేటువంటి విధానం వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకి ఒక్కరోజే సుమారు 1000 కోట్ల రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఉందో దాన్ని చెల్లించే విధానం, అలాగే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ ప్రారంభం కావడానికి పనులన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే నిర్వాసితులు సమస్యలు పడుతున్నారో, అలాగే పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు హామీ ఇచ్చారు. డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణాన్ని ఏ విధానంలో చేపట్టాలనే అంశంపై ఇంజనీర్లు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, వివిధ సాంకేతిక సంస్థలు, విదేశీ నిపుణుల మధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయి. గతంలో డయాఫ్రామ్ వాల్ ను 1396 మీటర్ల పొడవున, 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. గరిష్టంగా 110 మీటర్ల లోతున T5 ప్లాస్టిక్ మిశ్రమంతో నిర్మించారు. ఇప్పుడు దాదాపు అదే పరిమాణంలో డయాఫ్రామ్ వాల్ ను పునర్నిర్మించనున్నారు. అయితే అప్పట్లో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో ఈసారి T16 మిశ్రమం విధానంలో నిర్మించాలని కొందరు ప్రతిపాదించారు. తిరుపతి ఐఐటి నిపుణుల అధ్యయనం డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి దోహదం చేస్తోంది. 4 విధానాల్లో నిర్మించడానికి వీలుగా నిపుణులు ఒక నివేదిక తయారు చేశారు. దానిపై విదేశీ నిపుణులు, కేంద్ర జల సంఘం, PPA, డిజైన్స్ కన్సల్టెన్సీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్లు అధ్యయనం చేశాయి. మెజార్టీ సభ్యులు T16 మిశ్రమం విధానంలో నిర్మించడానికి మొగ్గు చూపారు. కానీ CSMRS సంస్థ మాత్రం పాత విధానంలో T5 ప్లాస్టిక్ సమ్మేళనం విధానంలోనే నిర్మిస్తే ప్రాజెక్టు మనుగడకు ఢోకా ఉండదని సూచించింది. దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం పాత T5 విధానంలోనే నిర్మించాలని నిర్ణయించారు. గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మించిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ఈ పనులను చేపట్టనుంది. ఈ సంవత్సరం లోపు డయాఫ్రామ్ వాల్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే కృష్ణా డెల్టా ప్రాంతాల వారికి వ్యవసాయానికి, సాగునీటికి కూడా నీరు పుష్కలంగా లభిస్తుంది. అలానే పోలవరం కూడా ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నత్తనడక కొనసాగించారు. ఈ ప్రభుత్వం అశ్రద్ధ వలన డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింది పూర్తిగా. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
సుమారు కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు వచ్చారు. ఇది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజల నమ్మకం, విశ్వాసం. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనువుగా ప్లాట్ఫామ్ నిర్మాణం పూర్తయింది. కాగా డయాఫ్రమ్ వాల్ నిర్మించే సమయంలో నదీ గర్భంలో కాంక్రీట్ మిశ్రమం జారిపోకుండా ఒకే నిర్మాణంలో ఉండడానికి బెంటోనైట్ స్లరీని ఉపయోగించనున్నారు. ఆ బెంటోనైట్ ను తయారు చేసే ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయంలో రాళ్లను తొలగించడానికి కట్టర్ను, మట్టి తవ్వకం కోసం గ్రాబర్ యంత్రాల్ని బిగించారు. పనులు జరిగేటప్పుడు బయటపడే రాళ్లు, మట్టి, ఇసుకను వేరు చేయడానికి ఒక ప్లాంట్ ని రెడీ చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయనున్నారు.